ఓం గం గణపతియే నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కుజదోషము వలన సంభవించే ఇబ్బందులు, ఏ కుటుంబానికి చెందినటువంటి వారికి ఈ కుజదోషము ఉంటుంది, ఏ నక్షత్రాల మీద ఈ కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది అన్న అంశాలని తెలియజేయబోతున్నానండి. ఈ రోజుల్లో వివాహానికి వెళ్ళే యువతీ యువకులకు జ్యోతిష్య పరిశీలన చేసే సమయంలో ముఖ్యంగా కుజదోషం ఉందా లేదా అని చూస్తుంటారండి. కుజదోషం ఉన్నటువంటి అమ్మాయికి కుజదోషం ఉన్నటువంటి అబ్బాయితోనే వివాహం చేయాలి, అలా చేస్తేనే వారి యొక్క జీవితం బాగుంటుంది అని కూడాను జ్యోతిష్య గ్రంథాలలో ఉన్నాయని సాధారణ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చెప్తుంటారు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అది కరెక్టేనా అని మనం పరిశీలించగలిగితే ఈ కుజదోషం అనేది ఎలా వస్తుంది అనే దాన్ని పర్టికులర్గా మనం తెలుసుకోగలిగితే దీని నుంచి మనము అనేకమైనటువంటి నివారణలు తీసుకొని ముందుకెళ్ళవచ్చు. అయితే ఒక గ్రహాన్ని గురించి జాతక చక్రంలో పరిశీలించే సమయంలో జ్యోతిష్యులు కావచ్చు, జ్యోతిష్యం నేర్చుకునేవారు కావచ్చు, లేదా జ్యోతిష్యం మీద కొద్దో గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వారు కూడాను ఆ జాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహం మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. ఉదాహరణకి శనిగ్రహం తీసుకుందాం. శనిగ్రహాన్ని ఒకరి జాతకంలో చూసినప్పుడు ఏదో ఒక భావంలో ఉంటుంది. 12 భావాలలో 9 గ్రహాలు ఒకరి జనన జాతకంలో కంపల్సరీగా ఉంటాయి. అయితే ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో 5 రాసుల్లో ఉండొచ్చు, లేదా 4 రాసుల్లో ఉండొచ్చు, లేదా 7 రాసుల్లో ఉండొచ్చు. ఇలాగా మనము 9 రాసుల వరకే పరిమితం అవుతుంది, కానీ 12 రాసుల్లో మాత్రం ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే శనిగ్రహము గురించి అందరూ ఫోకస్ చేసేది ఏమిటంటే ఇది కొద్దిగా ఇబ్బందిని ఇచ్చే గ్రహంగానే భావిస్తారు. ఆ గ్రహం ఉన్న ప్లేస్ బట్టి ఆ యొక్క భావానికి ఈ దోషం ఉంటుంది, శని దోషం ఉంటుంది, శని కర్మ ఉంటుందని చెప్తుంటారు. అంటే జ్యోతిష్యం నేర్చుకునేవారు కావచ్చు, జ్యోతిష్య పరిశీలన చేసేవారు కావచ్చు, సాదాసీదాగా జ్యోతిష్య మీద ప్రియులుగా ఉన్నటువంటి వారు కూడా కావచ్చు, దాన్ని ఎక్కువ ప్రేమించేవారు కూడా కావచ్చు. కానీ నిజమేమిటనేది ఇంకా వెలుగులోకి రావట్లేదు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ మీద కొద్దిపాటి పట్టుంటే చాలు ఈ శనిగ్రహం యొక్క ప్రభావం ఏమిటో తెలుస్తుంది. అంటే శనిగ్రహము ఒకరి జాతకములో తన ప్రభావాన్ని ఆ జాతకుడికి అందిస్తాడా, లేకపోతే ఏ గ్రహమైనటువంటి ప్రభావం దాని మీద పనిచేస్తున్న అంశాలని ఇంతవరకు ప్రపంచం వెలుగులోకి ప్రబలంగా తీసుకురాలేకపోవడం వల్లే శని యొక్క ప్రభావము ఒకరి జాతకంలో ఎలా పనిచేస్తుందో తెలియక అనేకమైన అపోహలకు గురై ఉన్నారని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే శనిగ్రహము మన యొక్క మైథాలజికల్ స్టోరీలో చెప్పినట్టుగా శనిగ్రహం పుట్టినటువంటిది నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం విచిత్ర జ్యోతిష్య గ్రంథమైనటువంటి ఈ యొక్క విచిత్ర జ్యోతిష్యం అనే గ్రంథంలో ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క గ్రహము ఏ నక్షత్రాల్లో పుట్టినదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రకారంగా శనిగ్రహము ఈ విషవలయ చక్రము నుంచి బయటకు వచ్చే సమయంలో, పుట్టే సమయంలో జరుగుతున్నటువంటి నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రము. ఈ రేవతి నక్షత్రం అనేది కుజుని యొక్క కర్మను కలిగి ఉంటుంది, కుజుని యొక్క శాపాన్ని కలిగి ఉంటుంది, కుజుడు మనకి ఏమిస్తాడో ఆ ప్రాప్తాన్ని కలిగి ఉంటుంది అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. కాబట్టి శనిగ్రహము ఒకరి జాతకములో ఏ భావములో ఉన్నా ఆ భావం మీదకి
శని యొక్క ప్రభావం కనబడదు, కుజుని యొక్క ప్రభావం మాత్రమే కనబడుతుంది. ఇది అనుభవిస్తున్నటువంటి వారికి అయితే తెలుస్తుంది. సాధారణ జ్యోతిష్యం చెప్పేవారు కుజదోషాన్ని ఎలా పరిగణిస్తారంటే, ఒకరి జాతకంలో లగ్నములో నుంచి 2వ భావము 4, 7, 8, 12 భావాల్లో గాని కుజుడు ప్లేస్ అయి ఉంటే జనన జాతకంలో వారికి కుజదోషం ఉంది అని చెప్తారు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లగ్నం నుంచి ఏ భావంలోనైతే శని ప్లేస్ అయి ఉన్నారో జననకాల జాతకంలో ఆ భావానికి కుజుని యొక్క దోషం ఉంటుంది, కుజుని యొక్క శాపం ఉంటుంది, కుజుని యొక్క వరం కూడా ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి అని చెప్తుంది. ఇది వాస్తవం చెప్పాలంటే. అందరూ ఏమనుకుంటారంటే శని గోచారంలో 8వ ఇంటికి వచ్చింది, ఆయుష్ దోషం ఉంది, గండాలు సంభవిస్తాయి, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తుంటారు. కానీ శని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన ప్రభావాన్ని చూపడు అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఒకవేళ శని మీ లగ్నంలోనే ఉన్నారు అనుకుంటే ఆ లగ్నానికి కుజ కర్మ అనేది ఉంటుంది, కుజ దోషం అనేది ప్రభావితం చేస్తుంది. ఒకవేళ 2వ ఇంట్లో ఉన్నారు శని, ఆ సమయంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారందరికీ కూడాను ఈ శని కర్మ, శని శాపము, శని వలన కలిగే ప్రాప్తం అనేది సంభవిస్తుంది. ఒకవేళ 4వ ఇంట్లో ఉన్నారు శని, అప్పుడు తల్లికి సంబంధించినటువంటిది, తల్లి కుటుంబానికి సంబంధించినటువంటి వారిలో ఈ కుజ కర్మ, కుజ దోషాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కుజుడు మనకిచ్చే ప్రాప్తం ఏమిటి, శాపం ఏమిటి, వరం ఏమిటి అనేది మనకు తెలియాలి. అలా చూసినట్లయితే కుజుడు మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే, కారకత్వాల గురించి చెప్పేటప్పుడు ఉద్యోగానికి కారకుడు అని చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో కుజుని యొక్క అనుజ్ఞ కానీ, కుజుని యొక్క ప్రమేయం లేకుండా ఆ ఉద్యోగంలో వారు సెటిల్ కాలేరు. ఫ్రమ్ ది ఫస్ట్ డే నుంచి కూడాను వారు ఉద్యోగంలో ఒక్కరోజు పనిచేసినా కానీ 1 సంవత్సరం పనిచేసినట్టుగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుజుడు ఆ విధమైనటువంటి ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్లుగా భావించే విధంగా ఆ యొక్క ఉద్యోగ రీత్యా ఇబ్బందులు కలిగిస్తాడు అని చెప్తుంది. అదేవిధంగా వివాహ విషయంలో లేట్ అవ్వడం కానీ, వివాహం అయిపోయి విడిపోవడం కానీ, వివాహమే వద్దని చెప్పడం కానీ, వివాహం చేసుకున్న కొన్నాళ్ళకే వితంతువులు అవ్వడం కానీ, అలాగా వివాహ సమస్యలు ఎక్కువైపోయి విడిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేసేది కుజుడు కారకత్వాల కిందకు వస్తుంది. అందరూ అనుకునేది వేరు, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజున్నాడు కాబట్టి ఇలా జరిగింది అనుకుంటుంటారు. లేదా శని వలన ఇలా జరుగుతుంది, 7.5 శని, గండ శని, వృద్ధ శని, అలాగా 2.5 సంవత్సరాలకి చేంజ్ అవుతున్నాడు కాబట్టి ఇలాగా శని యొక్క దోషాలన్నీ కూడా ఆపాదించబడతాయి అని అనుకుంటున్నారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే, ఇది గమనించారు. అలాగా భూ సంబంధమైన తగాదాలు, భూకారకుడు కుజుడు, కారకత్వాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్నదమ్ముల మధ్య వివాదాలు రావడం కానీ, స్థలాల వద్ద స్థిరాస్తులు కొనడం కానీ, అమ్మడం కానీ, రియల్ ఎస్టేట్ సంబంధమైన వివాదాలు, ఇవన్నీ కూడా తలెత్తేది కుజుని కారకత్వాలు అని. అలాగే కుజుడు ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వివాహ విషయంలో చెప్పడము అలాగే పాజిటివ్ ఏమిటంటే మెకానికల్ ఇంజనీరింగ్గా ఉండడం కానీ, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వారు ఈ కోవకి చెందుతారు. కుజుని కారకత్వాల్లో పుట్టినటువంటి వారికి, కుజుని యొక్క నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి, అది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం. అలాగా మిలిటరీలో కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, యూనిఫామ్ డ్రెస్ వేసుకున్నటువంటి ఐపీఎస్ సంబంధమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కుజుని యొక్క కారకత్వాల కిందకు వస్తాయి. అంటే ఒక అమ్మాయి యొక్క జీవితంలో ప్రవేశించే అబ్బాయే కుజుడు, అలా కూడా చెప్పొచ్చు. కుజుని యొక్క ప్రమేయం లేకుండా ఒకరికి ఉద్యోగం అనేది రాదు అని కూడా చెప్తుంది. మరి ఈ కారకత్వాలన్నీ కూడాను శని ఏ భావంలోనైతే ఒకరి జాతకంలో ఉంటారో ఆ భావ రక్త సంబంధికులకు
తప్పనిసరిగా కలిగి ఉంటారు కూడా. ఉదాహరణకి 4వ భావంలో శని ప్లేస్ అయి ఉన్నారు మీ జననకాల జాతకములో. అయితే ఆ 4వ భావం ఎవరి గురించి చెప్తుంది అనేది చూడాలి. తల్లి గురించి చెప్తుంది. తల్లి కుటుంబములో తప్పనిసరిగా ఇంతకుముందు నేను చెప్పినటువంటి వివాహ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు, భూతగా సమస్యలు, అలాగే వివాహమైన వెంటనే వితంతులు అవ్వడము, మిలిటరీ కానీ లేదా ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి యూనిఫామ్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా అందులో కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయితేనే మీ 4వ భావంలో శని పడినట్లు. ఒకవేళ అది 4వ భావం కాకుండా ఉంటే, 4వ భావంలో శని కాకుండా ఉండి మీ తల్లికి కానీ మీ తల్లి కుటుంబంలో కానీ ఇలాగా సంభవించకుండా ఉంటే, అలా సంభవిస్తూ మీది లగ్నం వేరే ఉన్నా కానీ అప్పుడు లగ్నమే తప్పు అవుతుంది, లేదా మీ జాతకమే తప్పు అయిపోతుంది. ఇది గమనించాలి. అంటే ఒకరి జాతకాన్ని మనం ముందర పెట్టుకుని చూసేటప్పుడు, ఇప్పుడు 4వ భావంలో శని ఉన్నప్పుడు తల్లికి సంబంధించినటువంటి వంశములో, తల్లి కుటుంబములో లేదా తల్లికే ఈ కుజదోషం అనేది ఉంటుంది అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ తెలియజేస్తుంది. అంటే శని ఏ భావములో ఉంటే ఆ భావములో కుజుని యొక్క కారకత్వాలు పనిచేస్తాయి. ఎందుకంటే శని రేవతి నక్షత్రంలో పుట్టడం జరిగింది. అందువల్ల మెయిన్గా తెలియజేసే అంశం ఏమిటంటే, కుజుడు ఏ నక్షత్రాల మీదకి కర్మ రిజిస్ట్ని కలిగి ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఏ నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ఈ యొక్క కుజుని దోషము ఉచ్చ స్థితిలో ఉంటుంది అని తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా కృత్తిక, పుబ్బ, రేవతి, మూలా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి కుటుంబాల్లో ఈ యొక్క కుజుని యొక్క కర్మ, శాపము, అలాగే దాని యొక్క ప్రాప్తం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు, కర్మకు సంబంధించిన నక్షత్రాలు ఏమిటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి. కనుక ఆ రేవతి నక్షత్రంలోని శని పుట్టడం జరిగింది కాబట్టి శని ఏ భావములో ఉన్నా ఆ భావం మీదకి, ఆ భావ రక్త సంబంధికుల మీదకి కుజుని యొక్క కర్మ, శాపము, ప్రాప్తము ఉండి తీరుతుంది. అలాగే జరుగుతుంది కూడాను. ఇందులో ఎలాంటి తేడాను లేదు. మనము ఏం చేస్తున్నామంటే అపోహలో జీవిస్తున్నాం. 2లో కుజుడున్నాడు, 4లో కుజుడున్నాడు, కొందరికి 7లో కుజుడున్నాడు, కొందరికి 8లో కుజుడున్నాడు, కొందరికి 12లో కుజుడున్నాడు. కాబట్టి ఇది కుజదోషమని భ్రమలో ఉన్నారు. కుజుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టడం జరిగింది. ఉత్తరాషాఢ నక్షత్రం మీదకి ఎల్లవేళలా గురువు యొక్క కర్మ ఉంటుంది. అందుకని కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావం మీదకి గురు కర్మ ఉంటుంది, పుత్ర శోకం ఉంటుంది, 2 వివాహాలు చేయడానికి అవకాశాన్ని చూపిస్తుంది. అది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి రహస్యం. అంటే శని ఏ భావంలో ఉంటే ఆ భావ అధిపతులు, ఆ భావ రక్త సంబంధికులకి తప్పనిసరిగా కుజదోషం ఉంటుంది. ఇప్పుడు 1వ భావంలోనే ఉన్నారు కుజుడు, శని. అప్పుడు ఆ యొక్క జాతకుడికి కుజదోషం ఉందని అర్థం. అంటే ఇప్పుడు నేను చెప్పిన 5-6 కారకత్వాలన్నీ కూడాను ఇతని జీవితంలో పనిచేసి, చాలా మంది శని జన్మ రాశిలోనో లేదా జన్మ లగ్నంలో ఉంటే, లగ్నమే తీసుకుంటాం, రాశి వద్దు, లగ్నంలో ఉంటే చాలా డిలేట్ డిస్టర్బెన్స్ గా ఉంటారండి, వీరు సోమరిపోతులుగా ఉంటారండి అని అంటారు. కానీ శని లగ్నంలో ఉన్నటువంటి జాతకం కలిగిన వారిని పరిశీలించండి, చాలా యాక్టివ్గా ఉంటారు. కారణం ఏమిటంటే కుజుని కారకత్వం ఆడ పనిచేస్తుంది. కుజుడంటేనే వేగం, చాలా వేగంగా పనిచేయడం జరుగుతుంది, ధైర్యంగా ఉండడం జరుగుతుంది. 2వ స్థానంలో ఉంటే కుటుంబ సభ్యుల్లో తప్పనిసరిగా కుజదోషం ఉంటుంది, ఆ కుజుని కర్మ పనిచేస్తుంది. 3వ స్థానంలో ఉంటే మీ యొక్క మీ మామ కుటుంబంలో, అంటే మీకు పిల్లనిచ్చినటువంటి మామ కుటుంబంలో, మేనమామ కుటుంబం అనేది 6వ భావం తెలియజేస్తుంది. 3వ భావం అంటే మీకు పిల్లనిచ్చిన మామ, మీకు థిక్ ఫ్రెండ్, మీ నైబర్, ఆ కుటుంబంలో తప్పనిసరిగా కృత్తిక, రేవతి, మూల, పుబ్బ నక్షత్రాలు పుట్టినటువంటి వారు ఉంటారు. ఇప్పుడు 4వ భావంలో మీకు జాతకంలో చూస్తే శని పడి ఉంటే మీ తల్లి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ 4 నక్షత్రాలు పుట్టి ఉండాలి. అలా లేకపోతే మీ లగ్నమే తప్పు. అలాగా 5వ భావం తీసుకుంటే 5వ భావం అనేది తల్లి కుటుంబం. తల్లి 4, తల్లికి 2, 5వ భావం. లేదా మీ తాత, మీ నాన్న కుటుంబంలో
శని 5వ భావంలో పడి ఉంటే మీ తాత సంబంధమైన కుటుంబాల్లో తప్పనిసరిగా ఈ 4 నక్షత్రాలు ఉంటాయి. ఆ కుజదోషము ఆ యొక్క కుటుంబాలకు ఉంటుంది. పై చెప్పినట్టు కారకత్వాలు, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, భూ వివాదాలు, యాక్సిడెంట్లు, ఇలాగ యూనిఫామ్ వేసుకుని పనిచేసే వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇలాంటి వారందరూ కూడా అందులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే 6వ స్థానంలో కానీ శని ఉంటే అప్పుడు మీ యొక్క తల్లికి తమ్ముడు కుటుంబంలో తప్పనిసరిగా ఈ యొక్క కుజుని కారకత్వాలు పనిచేస్తాయి. ఒకవేళ 7లోనే కుజుడు ఉంటే చాలా మంది కుజదోషం అంటున్నారు. సరే, 7లోనే శని ఉంటే అప్పుడు కుజుడు 7లో ఉంటే కుజదోషం కాదు. డిఎన్ఏ ప్రకారంగా శని 7లో ఉంటే కుజదోషాన్ని ఇస్తుంది. మీకు కాబోయే భార్య లేదా భర్త వారి కుటుంబంలో తప్పనిసరిగా ఈ 4 నక్షత్రాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఇదే డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. అలాగే 8వ స్థానంలో కానీ శని ఉంటే అప్పుడు మీ యొక్క భార్య లేదా భర్త కుటుంబ సభ్యుల్లో ఈ 4 నక్షత్రాలు కుజదోషాన్ని కలిగినట్టుగా చూపిస్తాయి. ఒకవేళ 9వ భావంలోనే శని ఉంటే అప్పుడు తండ్రికి సంబంధించినటువంటి కుటుంబములో తండ్రితో పుట్టినటువంటి వారు, అప్పచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడాను ఈ 4 నక్షత్రాలతో కనెక్ట్ అవడము, అక్కడ శని కర్మతో వీరి యొక్క కుటుంబంలో తప్పనిసరిగా పై చెప్పినటువంటి కారకత్వాలను అనుభవిస్తుంటారు. అదేవిధంగా 10వ స్థానంలో శని ఉంటే 10 అంటే ఏమిటంటే 7కి 4. 7 అనేది మీకు భాగస్వామి, భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు. మీకు భాగస్వామి తల్లి అంటే మీకు అత్త అవుతుంది. అత్త కుటుంబంలో కంపల్సరిగా కుజుని కర్మ, శాపము, ప్రాప్తం అనేది ఉంటుంది. అంటే వారి కుటుంబంలో చూసినట్లయితే మూల, రేవతి, పుబ్బ, కృత్తిక నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు కనెక్టివిటీ ఉంటుంది. వారి కుటుంబాల్లో వివాహ సమస్యలు ఉంటాయి. వారి కుటుంబంలో ఉద్యోగ సమస్య ఉంటుంది. భూ వివాదాలు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాజిటివ్గా సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, మార్షల్ ఆర్ట్స్, ఇలాగ మిలిటరీ సంబంధమైనటువంటి ఒక యూనిఫామ్ డ్రెస్సులు, కనీసం డ్రైవర్గానైనా యూనిఫామ్ డ్రెస్ వేసుకొని ఉండడం కూడా జరుగుతుంది. ఒకవేళ 11వ స్థానంలో శని ఉంటే అక్కడ ఆ 11వ భావానికి కుజదోషం వస్తుంది. 11 అంటే ఏమిటి? మీ తండ్రి యొక్క సోదరుడు. 9 మీ యొక్క తండ్రి. 9కి 3 11 అంటే మీ యొక్క చిన్నాన్న. అలాగే చూసినట్లయితే మీ యొక్క జ్యేష్ఠ సోదరుడు, సోదరి. 11వ భావం. 11వ భావం హాయ్ బై ఫ్రెండ్స్. వీరి కుటుంబాల్లో తప్పనిసరిగా కుజకర్మ, శాపము, తర్వాత ప్రాప్తం అనేది ఉంటుంది. ఈ నక్షత్రాలతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీ 11వ భావంలో శని ఉన్నట్టు మీ లగ్నం కూడా కరెక్ట్ అయినట్టు. అలాగే 12వ భావంలో ఒకవేళ శని ఉంటే మీ యొక్క జాతక చక్రంలో జనన కాలంలో చూసినట్లయితే 12 అనేది ఏమిటి? 9కి 4. 9 తండ్రి. తండ్రికి తల్లి. మీ తండ్రి యొక్క తల్లి కుటుంబంలో వంశపారంపర్యంగా వెనక్కి చూసినట్లయితే కుజకర్మ ఉంటుంది. ఎందుకంటే శని ఎక్కడ ప్లేస్ అయినారు కాబట్టి వారి కుటుంబంలో నేను ఇంతకుముందు చెప్పిన వంటి అంశాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే మీ తల్లి 4. 4కి 9 అంటే మీ అమ్మకి నాన్న. వారి కుటుంబంలో కూడాను ఇలాంటి సమస్యలు. అంటే శని ఏ భావంలో ఉంటే ఆ భావం మీదకి ఎవరి యొక్క శక్తి ప్రచురించబడుతుందంటే కుజుని యొక్క శక్తి ప్రసరించబడుతుంది. కుజుని యొక్క జీవశక్తి ప్రస్ఫుటమవుతుంది, అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా శని ఏ భావంలో ఉండి తనకున్నటువంటి 3 దృష్టిలు ఉంటాయి. 3, 7, 10 దృష్టిలతో ఏ భావాన్ని అయితే చూస్తారో ఆ భావం మీద కూడాను శని దృష్టి ఉన్నప్పటికీ అక్కడ కుజుని యొక్క కర్మ ఫలితం మాత్రమే కనబడుతుంది. అందువల్ల ఆ భావాలు, ఉదాహరణకి 3వ భావంలో శని ఉన్నారు అనుకుందాం. 3వ భావంలో నుండి 3వ భావం వేసుకోవాలి. 3, 4, 5. 5వ భావం ఎవరిది? మీ తల్లి యొక్క కుటుంబం.
మీకు తల్లి కుటుంబం మీద కూడాను ఇలాంటి కుజ కర్మతో కూడినటువంటి ప్రాప్తం అనేది కనబడుతుంది, శాపం కనబడుతుంది, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, భూ సమస్యలు ఉంటాయి, వివాహ సమస్యలు ఉంటాయి. అలాగా ఉద్యోగంలో కనీసం స్థిరంగా నిలవలేని పరిస్థితి కనబడుతుంది, ఉద్యోగమే రాకపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే 7వ భావం తీసుకుంటే 3కి 7, 3, 4, 5, 6, 7. అలాగా మనం తీసుకున్నట్లయితే 8, 9. 9వ భావం అంటే ఎవరు? తండ్రి. తండ్రి యొక్క వంశంలో, తండ్రి కుటుంబంలో, తండ్రి సంబంధికులలో ఈ కుజ కర్మ పనిచేస్తుంది. అంటే 9వ భావంలో శని ఉంటేనే కుజుని యొక్క కర్మ పనిచేస్తుందని చెప్పడం లేదు. శని ఏ భావంలో ఉన్నా ఆ భావం యొక్క, ఆ శని భావం, శని ఏ భావంలో ఉన్నారో ఆ భావం నుండి శని యొక్క ఉన్నటువంటి 3 దృష్టిలో చూసే భావం మీద కూడాను ఈ యొక్క కుజుని యొక్క కర్మ పనిచేస్తుంది. దీన్నే కుజ దోషము, కుజ కర్మ, కుజ శాపము, కుజ ఇచ్చే ప్రాప్తిని గురించి తెలియజేస్తుంది. అంతేగాని నార్మల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా 2లోను, 4లోను, 7లోను, 8లోను, 12వ స్థానాల్లో కుజులున్న మాత్రాన కుజదోషం కాదు. ఇది మనం నిర్ధారణ చేసుకోవాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. చాలా మంది అపోహలో ఉన్నారు. 7.5 శని, 7.5 సంవత్సరాల శని జరుగుతోంది, గంట శని జరుగుతోంది, వృద్ధ శని జరుగుతుంది, కాబట్టి ఇలాగా అర్ధాష్టమి శని జరుగుతుంది, అష్టమి శని జరుగుతూ ఉంది, మాకేమైనా ఇబ్బంది వస్తుంది. అది కాదు మనం తెలుసుకోవాల్సింది. మీ జననకాల జాతకంలో శని ఏ భావంలో ఉన్నారు, ఆ భావ రక్త సంబంధకులు ఎవరు, వారి మీద ఏ కర్మ పనిచేస్తుంది, శని మాత్రమే మీకు కనబడుతుంది. అయితే శని ఏ భావంలో ఉంటే ఆ భావం మీదకి పనిచేసే గ్రహం యొక్క రిఫ్లెక్షన్ ఎవరిదంటే కుజునిది. దీన్ని అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. ఇలాంటి ఆసక్తికరమైన అంశములతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉంటుంది. మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధించిన త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని చూడండి, పరిజ్ఞానాన్ని పెంచుకోండి. దీనివల్ల మీ జీవితంలో కానీ మీకు జరగబోయే అంశాలని ముందుగానే తెలుసుకోవడము, ఓహో ఇందుకు జరుగుతూ ఉందా ఇలాగా అని మీరు రియలైజ్ అయ్యి ఆ మార్గంలో కాకుండా ఇంకొక మార్గంలో వెళ్ళడం వల్ల మీకు విధి ఇది ఇంతే అని చాలా మంది చెప్పేసి ఉంటారు. కానీ మీరు మిమ్మల్ని రియలైజ్ చేసుకొని ముందుకెళ్ళడం వల్ల మీ విధిని మార్చుకునే స్థాయిలో ఉంటుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఇది గమనించగలరు. మరొక అంశంతో కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.